మొట్టమొదటగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు. మహావతార్ బాబా ఫౌండేషన్ యూట్యూబ్ వారికి, దీనిని ఆలకిస్తున్నటువంటి జాను మిగిలినటువంటి జానులకు అందరికీ నా శతకోటి వినయపూర్వక నమస్కారాలండి. నా పేరు వరలక్ష్మి. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను. మేము మొట్టమొదట నిన్నటి క్లాసులో ధ్యానానికి రాకముందరా, ఓకేనా మేడం? అంతా క్లియర్గా ఉంది కదా? ఓకే ఓకే మా టీచర్ అప్పుడు వెంటనేరా ధ్యానానికి రాకముందరా నేను బాహ్య జీవితంలో ఏ విధంగా గడిపాను. నేను గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో పుట్టాను, చదువుకున్నాను. సరే, ఆనందమయ జీవితం గడిపాను అమ్మా నాన్నలతోటి, గురువు గారులతోటి, గురువు సంగమంతో బ్రహ్మాండమైనటువంటి విద్యను నాకు రాసిపెట్టి ఉన్న విద్యని నేను స్వీకరించాను. పిహెచ్డి, డాక్టరేట్, పోస్ట్ డాక్టరల్ అన్ని చేసేసాను. లెక్చరర్ గా 7 years చేశాను. ఆ తర్వాత ఆ కార్యక్రమంలో నాకు మ్యారేజ్ అయింది. ఒక బాబు. వాడు ఇప్పుడు ఉద్యోగం, పెద్దవాడైపోయాడు, ఉద్యోగం చేస్తున్నాడు. అంతా ఓకే, బానే ఉంది. వెరీ హ్యాపీ. పర్సనల్ లైఫ్ ఓకే, హ్యాపీ. కానీ మేడం మళ్ళీ ఆగిపోయింది మేడం వీడియో ఆడియో. అయ్యో, ఈ రోజంతా వైఫై పోయింది. మళ్ళీ ఇప్పుడు వస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. వీడియో లేకుండా ఎట్లా చెప్తాను? అందరు చూస్తుంటారు. నెట్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. సరే, నా లెక్క పర్వాలేదు, వీడియో లేకపోయినా ఓకే, నో ప్రాబ్లం మేడం. సరే, అడ్జస్ట్ చేసుకుంటాను. సారీ, ఏమనుకోకండి, ఈరోజు నెట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం. ఇంకా మళ్ళీ కదిలించవాకండి. తీసేది అది నేను చార్జింగ్ దీనికోసం పెట్టాను అని చెప్పాను. తీసేసి వింటారన్నమాట. అక్కడికి ఇక్కడికి చార్జింగ్ రాదు. వినిపిస్తుందా మేడం? ఇది ఇట్లా వినిపిస్తుంది మేడం. సరే, ఓకే, ఇలా కంటిన్యూ చేసేస్తాను మేడం ఈరోజు. ఓకే మేడం. ఓకే ఓకే. ఈ విధంగా అలా హ్యాపీగా ఉండటం లైఫ్ లో అలా స్టార్ట్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరో ఒకళ్ళు ఉండండి వాళ్ళ. సరే, మా చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయింది. ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పెరిగాడు. వాడు ఇంజనీరింగ్, ఎంబీఏ చేశాడు. జాబ్ వచ్చింది. మళ్ళా సుఖంగా ఉన్నాను అనుకున్నాను. అనారోగ్యాలు స్టార్ట్ అయిపోయాయి. అంటే ముందరి నుంచే ఆయాసం అనేది ఒకటి ఉన్నది నాకు. కానీ దాని పాటు ఇంకా 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 ఏవేవో అనారోగ్యాలు నా శరీరంలోకి ప్రవేశించాయి. తర్వాత డబ్బు ఉన్నది, అంతా బాగుంది, కానీ హ్యాపీనెస్ లేదు. వినిపిస్తుందా మేడం? వినిపించట్లా? వినిపిస్తుంది మేడం. సరే సరే, కంటిన్యూ చేయి. ఓకేనా మేడం? ఓకే మేడం, వినిపిస్తుంది మేడం. సరే సరే సరే. ఈ విధంగా ఇదైపోయింది, బాగుంది.
ధ్యానంలోకి వచ్చాను. కానీ అంతా చేసిన ఏదో నాకు తెలియనిది కొరత, తీరని కొరత నన్ను వెంటాడుతున్నది. ఏమిటి అంతా ఇలా ధ్యానం చేస్తున్నానే, నాకు అనిజినెస్ రోగాలతోటేనా? కాదు. శారీరకంగానా? అవును. మానసిక, అవును. అన్నీ ఉన్నా ఏదో అశాంతి, అన్నీ ఉన్నా ఏదో కొరత. కొరత ఏమిటో నాకు తెలియదు. ఆ కొరతను ఎలా తీర్చుకోవాలి అంటే నేను ప్రయత్నించాను. నా జీవన యాత్రలో నేను ప్రయత్నిస్తున్నాను. నేను మెడిటర్ని, నాకెందుకు రోగాలు తగ్గట్లేదు? ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ రోగాలు? ఈ రోగాలకి కారణం ఏంటి? రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఎవరిస్తున్నారు నాకు అసలు ఈ రోగాలు? ఎవరు? ఏంటి? మరి నేను ఎట్లాంటి నిష్కామ కర్మ చేస్తున్నాను, వెళ్తున్నాను. మనసు ఒకవైపు ఆనందంతో తుళ్ళు తుళ్ళుతున్న, ఒకవైపు బాధాకరమైనటువంటి బాహ్య జీవితంలో అనారోగ్యం, అశాంతి తోటి ఆ గడిబిడ జీవితం అంతా హ్యాపీగా ఉన్నట్లా ఏదో కొరత. ఏమిటా కొరత? ఏం తెలుసుకోవాలి నేను? తెలుసుకుంటానికి నా శారీరకంగా శక్తి ఉన్నా నేను తెలుసుకోవాలా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రోగాలు? నా మనసు చేస్తున్న గారడీని నేను ఎట్లాగా? ఒక చొంప ధ్యానంలోనేమో నిన్ను నువ్వు తెలుసుకోకుండా అన్ని నీ రోగాలు అవుతాయి అని ధ్యానంలో వినిపిస్తున్నది. నా శరీరంలో రోగాలు కనిపిస్తున్నాయి. మరి వీటిని ఎట్లా పోవాలి? నా మనసు ఎక్కడుంది? నాకు కనిపిస్తే కదా నా మనసు నేను తెలుసుకుంటాను. నాకు తెలియాలి కదా. నాకు సరిదిద్దుకోవాలంటే నీ మనసు కనిపించదే. ఈ మనసు ఎక్కడ ఏమో తెలియట్లా. రోజు కాస్త వింటున్నా వీటి గురించి, రోజు చదువుతున్నా. జీవి యొక్క జీవితం ఇదే. మనసును తెలుసుకుంటా మొట్టమొదటి ముఖ్యం. మరి ఎట్లా తెలుసుకోవాలి? మనం ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నారు. ధ్యానం ద్వారా అన్ని నీకు వస్తాయి, ధ్యానం ద్వారా తెలుసుకోమ్మా అంటున్నారు. ధ్యానం చేస్తున్నా, చేసి ఏంటి తెలుసుకుంటున్నా, కానీ అనుభవయోగ్యం కావట్లా. అనుభవయోగ్యం కావాలంటే నీకు ఎలా ఉంటా? అది అది నీ మనసుకు సాక్షాత్కరించాలి అని అనుకుంటూ, అప్పుడు నాకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? నాకు నా శాంతి రోగం, డబ్బులు పోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఇంటిలో నా శాంతి ఏంటిది అనుకునేప్పటికి డబ్బులు నాకు, ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఎంప్లాయ్, నాకు కూడా డబ్బులు పోతున్నాయి, ఇస్తారు లేదు ఏదో ఒకటి మనకి ఏదో ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి వాటిని పోగొట్టుకోవాలి. ఎప్పుడు శాంతి, ఆనందంగా ఉండండి అంటున్నారు. కాబట్టి ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఐ వాంట్ శాంతి. ఒక బాబాని అడిగారట, షిరిడి బాబాని. పుట్టపర్తి వారిని, అందరూ బాబాలు, అందరూ మహానుభావులు, యోగీశ్వరులు. వారిని అడిగారట, ఐ వాంట్ పీస్ అన్నట. అయ్యి తీసేసేయి, వాంట్ తీసేసేయి, నీకుండేది ఏంటి? తీసే. ఐ వాంట్ పీస్. ఎట్లా సాధ్యం సార్ అన్నట. ఐ నేను అనేది తీసేసేయి, వాంట్ కోరికలు తీసేసేయి, మిగిలిన నీకు పీస్ అన్నారట. అసలు అయ్యిందే నేను ఎట్లా తీసేస్తా? ఐ అంటే నేను, తర్వాత వాంట్. ఈ ఐ అంటే ఏంటి? నేనేమనుకుంటున్నాను? నేను అనగానే బలాని వరలక్ష్మి, మేడం. ఐ అంటే శరీరము అనుకుంటున్నా. వాంట్ అంటే శరీరానికి కోరికలు, నాకు అది కావాలి, ఇది కావాలి. ఇదంతా కోరేది ఎవరు? శరీరం నిజంగా కోరదు. అది ఎందుకంటే జడ పదార్థం. శరీరం. ఇప్పుడు చెప్తున్నాను మేడం, జీవి అంటే ఏంటి తెలుసుకుంటే ఐ తెలుసుకోవాలి, వాంట్ తెలుసుకోవాలి. నాకు ఇవాళ ఆనందం కావాలి మేడం. ఆనందం కావాలంటే నేనేం చెయ్యాలి? సరే మెడిటేషన్ చేసుకుంటున్నారు, ఓకే. ఈ మూడింటికి లింక్ ఏంటి?
అది చేసి చేసి ఎంత చేసినా తెలియకపోయినటువంటి అర్థం ఈ రోజు నాకు తెలిసింది చిన్న చెప్తున్నానండి. అది తెలుసుకోవాలి ఫస్ట్. నేను ఈ శరీరాన్ని, ఈ శరీరమే బాండ్ అంటే కోరికలు కోరుకుంటున్నది. శరీరం కోరుకుంటున్నదా, మనసు కోరుకుంటున్నదా? ఈ మనసు శరీరం ఏంటి, ఈ రెండిటికున్న సంబంధం ఏంటి? సరే, ఐ వాంట్ పీస్. పీస్ అంటే ఆనందం, అంటే నిత్య ఆనందం. అంటే ఎక్కువ ఉండకూడదు. నిత్యానందుడు, నిర్వికల్ప స్వభావుడు అనంతే అక్కడ వెలుగొందుతున్నటువంటి దివ్య ప్రకాశి ఎవరంటే ఆత్మ. అయి ఈ మూడు అక్షరాలు, ఈ మూడు తెలుసుకుంటే ఈ రోజు క్లాస్ అయిపోతుంది. మై డియర్ మాస్టర్స్, ఈ రోజు కొంచెం ప్రాబ్లం వల్ల నేను కనిపించలేకపోతున్నాను. దయచేసి కొంచెం వినండి. ఐ వాంట్ పీస్. ఐ తెలుసుకోవాలి, వాంట్ తెలుసుకోవాలి, పీస్ తెలుసుకోవాలి. ఐ వాంట్ పీస్. ఐ అంటే నేను, నువ్వు అంటే ఈ శరీరము. ఈ శరీరం కోరికలను కోరుకుంటున్నదా, మనసు కోరికలను కోరుకుంటున్నదా తెలియట్లేదు. మనసు కోరికలను కోరుకుంటున్నది. శరీరం అనేది జడ పదార్థము, ఒక యంత్రాంగము, ఒక మిషన్. శరీరము అనేది ఈ శరీరాన్ని ఒక మిషన్ ని నడిపించేది అంతే కదండి. స్విచ్ వేయాలి. ఈ స్విచ్ వేయటానికి కూడా ఓపిక. ఈ స్విచ్, ఈ శరీరం పనిచేయాలంటే వేరు, నువ్వు స్విచ్ చేయి, స్విచ్ నొక్కు అని ఎవరు చెప్తున్నారు? లోపల కనిపించని మనసు చెప్తున్నది. ప్లీజ్ మేడం వినండి, నో ప్రాబ్లం. మీరు కాన్సన్ట్రేషన్ అంటే వచ్చేస్తుంది క్లాస్. స్విచ్ వేయాలి అంటే మనసు చెప్పాలి, శరీరం చేయాలి. మనసును ఏం చేది? దేవుడు, ఆత్మ, మనోశక్తి. ఈ విధంగా ఐ వాంట్ పీస్. ఈ శరీరము సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఇంకా 7 శరీరాలు ఉన్నాయి. అవి తీసేయడం మనకు. ఈ రోజు క్లాస్ అయినటువంటి క్లాస్ కు 3 శరీరాలు ఉన్నాయి మనకు. స్థూల శరీరము అంటే మన బయట కనిపించేటటువంటి శరీరం. సూక్ష్మ శరీరము అంటే మన కళల్లో మనం ఎక్కడికో వెళ్ళి వస్తుంటాం, చూసారా? ఎక్కడికో వెళ్తాం, కళలు కంటాం, అవన్నీ చూస్తుంటాం, ఏదేదో కళలు కంటాం, మళ్ళీ వస్తాం, కానీ లేచిన తర్వాత ఆ శరీరం కనిపించదు. అది సూక్ష్మ శరీరం. కారణ శరీరము అంటే మన యొక్క చిట్టా లాంటిదండి. అంటే ఏంటంటే మనం చేసిన పుణ్యాలు, పాపాలు, కర్మ ఫలితాలు ఇవన్నీ దాని లాగుండి ఈ స్థూల శరీరము పుట్టడానికి కారణభూతమైనదే కారణ శరీరం. ఈ 3 తెలుసుకుందాం అండి, లైట్ సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు రోగం దేనికి? నొప్పి ఎక్కడ? శరీరంలో. ఈ శరీరం అంటే 3 గురించి చెప్తున్నానండి. 7 శరీరాలు. ఈ 3 శరీరాలు మన శరీరం ఒక్కటి బాగా స్థూల శరీరమే కనిపిస్తున్నది. నేను చెప్పే పాయింట్, నాకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఈ కొంచెం సేపే సుఖం ఉంటున్నది, సంతోషం ఉంటున్నది, పూర్తిగా ఉండట్లేదు, నిలకడగా సంతోషం ఉండట్లేదు, ఎందుకు? అది నా తప్ప, లేకపోతే నన్ను సృష్టించినటువంటి ప్రకృతి తప్ప, లేకపోతే దేవుడు తప్ప? మనం బాగాలేదనుకోండి, ఓ దేవుడా నాకెందుకు నీ కష్టాలు ఇచ్చావు అని అడుగుతాం. దేవుడు మన కష్టాలు ఇస్తాడండి? ఇవ్వడు. మరి ఈ కష్టాలు ఇస్తున్నది ఎవరు? నా మనసే, నా శరీరమే, నేనే నా కష్టాలకు కారణం. ఏ విధంగా అంటే రోగమేమో శరీరానికి అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అంటుంది. ఇదేమో జడ పదార్థం. జడ పదార్థం అంటే జడ పదార్థం అంటే పుట్టేది, చచ్చేది. మనసు కూడా జడ పదార్థమేనండి. మన శరీరంలో ఉన్న అవయవాలు, శరీరం అంటే మనకు తెలిసిన బాహ్య శరీరమే కాదు, అసలు శరీరం సూక్ష్మ శరీరం, ఒరిజినల్ కాపీ సూక్ష్మ శరీరం. అంటే ఈ శరీరం ఎట్లా ఉందో డిట్టోగా అట్లానే ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సూక్ష్మ శరీరం. అది కళ్ళకు కనిపించదు, ఈ చెవులతో అదేం వినిపించుకోదు, ఆగిపోయింది. ఏమి ఈ కళ్ళకు కనిపించదు. అలా అనిపిస్తుంది.
ఈ కళ్ళకు సూక్ష్మ శరీరం కనిపించదు, కారణ శరీరం కనిపించదు, మనల్ని నడిపే మాట కనిపించదు, ఇది కనిపించదు. కానీ అన్ని ఒకటి ఉండి అన్ని కనిపిస్తాయి. కానీ కనిపించేది ఒక్కటి ఈ వరలక్ష్మి అనే పేరు పెట్టినటువంటి ఈ బాహ్య శరీరం కనిపిస్తుంది. ఈ ఈ బాధకి ఈ కర్మలకి ఎవరు కదా అంటే ఇది జడ పదార్థం, దీనికి ఏం ఊరికే మనసు కదలమంటే కదులుతుంది, మనసు ఆజ్ఞలు వేస్తుంటుంది. ఆజ్ఞ వేస్తే ఆ మనసు అన్మ్యూట్ అయ్యారు మేడం. మేడం ఈ రోజు అసలు మాకు ఏది సహకరించట్లేదు. ఇలా ఉండాలంటే ల్యాప్టాప్ ఉండాలి. కనిపిస్తున్నారు మేడం. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. సరే చూద్దాం, ఇక్కడే కూర్చోమ్మా. సారీ, వాళ్ళంతా డిస్టర్బెన్స్ ఏనండి, నేనేం చేయలేకపోతున్నాను. అన్ని విధాలా ట్రై చేసాం. మరి ఓకే ఓకే మేడం. ఓకే కంటిన్యూ చేద్దామండి. ఓకే, అసలు ఆగిపోతుంది అంత కటింగ్స్ తోటి. నుంచుంటుంది కదా. మరి పెట్టకూడదు అనుకుంటున్నా. సరే ఓకేనా మేడం, కంటిన్యూ చేయనా లేకపోతే ఓకే. ఏమన్నా అవకాశం ఉంటే ఆపేసి రేపు చెప్పమంటారా? ఓకే మేడం. రేపు చెప్పమంటారా క్లాసు? నో ప్రాబ్లమా? మేడం రేపు వేరే ప్రోగ్రామ్ ఉంటుంది, సార్ వస్తాడు మేడం, ఫౌండేషన్ సార్. ఓకే ఓకే ఓకే. అయ్యో ఈరోజు ఎలా ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుందా మేడం? వినిపిస్తుంది లేదు మేడం. సరే ఊరికే అంతవరకు ఓకే. బొమ్మ కూడా ఉంది, అడగండి. నాది నేను కనిపిస్తూ ఉన్నాను మరి. కనిపిస్తున్నానా? వీడియో స్ట్రక్ అవుతూ ఉంది మేడం, వాయిస్ క్లారిటీగా ఉంది. వాయిస్ క్లారిటీ ఉందా పోనీ? ఉంది మేడం. సరే చెప్పేస్తున్నాను మేడం, అంటే మధ్యలో ఇంకా ఆపను. ఓకేనా? ఓకే మేడం. సరేనండి. ఈ శరీరము 3 శరీరాలు అనుకున్నా, బాహ్య శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఇది ఏంటంటే ఒక తమాషా, ఇవి మొత్తం మన బాడీలో ఫిక్స్ అయి ఉన్నాయి మేడం. కనిపించని రూప అరూపాలే పరమాత్మ స్వరూపం. అంటే రూపం కనిపిస్తాయి, ఈ కళ్ళు, ఈ చెవులు వినిపించడం, ఇవన్నీ సూక్ష్మ శరీరం యాజ్ టీస్. అది ఒరిజినల్ ఫోటోస్టాట్, ఒరిజినల్ కాపీ సూక్ష్మ శరీరం. 72,000 రక్తనాళాలు, ఇంటెస్టైన్స్, హార్ట్, లంగ్స్, ఏది ఇక్కడ మనకు ఉన్నాయో లోపల బయట, మనకు బయట కనిపించే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ కనిపించినటువంటివి, కనిపించేటటువంటివి అన్ని శరీరంలో ఒక డాక్టర్ కనుక మన శరీరాన్ని కోస్తే ఏమి చూడగలడు, అలాంటివన్నీ ఫోటోస్టాట్ లాగా ఒరిజినల్ కాపీ సూక్ష్మ శరీరము. అక్కడి నుంచి మొదలవుతుందండి. సూక్ష్మ శరీరానికి మనసు, బుద్ధి, అహంకారము సేమ్ డిటో. మనకు మనసు ఉందా లేదా? మనకు మనసు ఉంది. మనకు బుద్ధి ఉన్నదా లేదా? అది మనం చెక్ చేసుకోవాలి. మా అహంకారం అబ్బో టన్నులు టన్నులు ఉంది. చిత్తం అసలు అదేంటో మనకు తెలియదు. అసలు నిజం చెప్పాలంటే అసలు మనసు ఏమిటో తెలియదు, ఎక్కడుందో తెలియదు. బుద్ధి అప్పుడప్పుడు బుద్ధి మంచి పని చేస్తే బుద్ధిగల వాడిరా అంటావు, బుద్ధిజీవిరా అంటావు. ఏమిటి, ఎవరు చిత్రంగా ఈ శరీరాన్ని నడిపిస్తున్నారు? నాకు రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? ఆ పంపించేవాడు చిక్కితే మనం క్యూర్ చేసుకుంటాం అండి. వాడెవడు చిక్కడే, ఎందుకంటే వాడు కనిపించడు కదా, మనసు కనిపించదు కదా. మన మనసే మనకు అన్నిటికీ కారణం అండి. కనిపించిన దాన్ని మనం ఎట్లా పట్టుకుంటాం? కనిపించే రాయికి దండం పెడుతున్నాం గాని దేవుడు నాకు శాంతిని ప్రసాదించిన ఆయన, నాకు సంపద ఇవ్వు నాయన, అవి ఇవ్వు నాయన, ఇవి ఇవ్వు నాయన అని అడుక్కుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ నిజంగా వస్తుందో రాదో మనకు తెలియదు. ఆ దేవుడే కనుక మనకు బ్లెస్సింగ్ ఇస్తే అసలు మన కష్టాలే ఉండవు కదా, అశాంతే ఉండదు కదా. రోగాలు పోవాలి అని చెప్పి, క్యాన్సర్ రోగం పోవాలి అది ఇదని దేవుణ్ణి వేడుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరే. కానీ పోవట్లేదే.
అంటే అసలు సీక్రెట్ నీకు నువ్వుగా కనుక్కోవాలి. దీనికి అన్నిటికీ బాధ్యుడు. నీకు ఆనందంగా ఉండాలన్నా బాధ్యత నీదే, నీకు నువ్వు దుఃఖం పొందాలన్నా బాధ్యత నీదే, అన్నీ నీవే. ఈ నీవు అనేది ఏంటి? మనసు. ఇది జడార్థం. ఒక మిషన్ పని చేయాలంటే స్విచ్ చేయాలి. అంటే స్విచ్ చేస్తే దాంట్లోకి ఏమొస్తుంది? కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తేనే కదా మిషన్ పనిచేసేది. మరి మిషన్ పని చేయాలంటే ఏం చేయాలి? కరెంట్ స్విచ్ చేయాలి. ఆ స్విచ్చే మన శ్వాస, మన పుట్టుక. ఈ కరెంటు పనిచేస్తుంది. మనలో ఉన్న దివ్యశక్తి ప్రవేశించాలి అంటే ధ్యానం చేయాల్సిందే. ఈ మనసు కూడా జడ పదార్థమే. మనం ఇంత జడము అంటే ఏంటో పూర్తిగా తెలుసుకొని, నన్ను నడిపించేది ఏంటి తెలుసుకొని అక్కడ క్యూర్ చేసుకుంటే గాని నీకు శాంతి కలగదు, నీకు ఆనందము కలగదు, పూర్తిగా నీకు రోగాలు పోవు. ఇదంతా ఒట్టి మాట. డాక్టర్స్ కనుక రోగాలు పోగొడుతున్నారు మహానుభావులు, శతకోటి వందనాలు. కాదు అంటలేదు. మనకి ఏది వచ్చినట్టు దబక్కని పోయేది డాక్టర్ దగ్గరికి. కానీ అన్ని పోతున్నాయా? ఒక రోగం పోతే గదులు ఊడుస్తూ మన చెత్త తీసి ఇంకో గదిలో పెడుతున్నాం. అక్కడ ఎవరన్నా వచ్చారు అంటే ఆ గదంతా క్లీన్ చేసి ఇంకో గదిలో పెడుతున్నాం. అంతే కదండి మనం చేసేది. మన శరీరంలో చెత్త మటుకు ఎటు బయటికి పోవట్లే. చెత్త బయటికి పోదు, పక్కన రాస్తుంటే ఆ పక్కలన్నీ డస్ట్బిన్ అయిపోయాయి. అదే అశాంతి కారణం. ఇప్పుడు శరీరం హ్యాపీగా ఇట్లా రన్ అవుతుంటే హ్యాపీగా మూవ్ అవుతాం. అదే స్టక్ అయిపోతే అదే మన శరీరంలో జరుగుతున్నది. అదే మన మనసు అశాంతి. ఇది జడ పదార్థము. నిజము తెలుసుకున్న మహానుభావులందరూ, యోగీశ్వరులందరూ, మా అవతార్ బాబాజీ, మా పత్రిజీ, షిరిడి బాబా, ఇట్లాంటి వంద మంది మహాన్ యోగీశ్వరులందరూ ఏం తెలుసుకున్నారు అంటే, ఒరే 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 మనం తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుడు ప్రేమ మన నిండా పూర్తిగా నిండి ఉన్నది. భగవంతుడు తానే వచ్చి మన హృదయంలో ఆత్మస్వరూపంలో ఉండి ఈ మనసును, జడ పదార్థం మనసు కూడా జడమే అంటే ఈ శరీరం లాంటిది, కానీ తేజవంతమైంది, సూక్ష్మ రూపంలో ఉండి దానికి పవర్ ఎక్కువ. ఆ కరెంట్ లాంటిది అది మనసు. అన్నిటికంటే వేగమైంది ఏంటి అని ధర్మరాజును అడిగితే అన్నిటికంటే వేగమైంది ఏంటి? మనసు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అదే విధంగా ఈ మనసును పట్టుకోవాలా. మనసును పట్టుకొని దాన్ని సరైన మార్గంలో పెట్టామంటే మనకు బాహ్య జీవితం అంతా శాంతంగా ఉంటుంది. పట్టుకున్నా అంటే కనిపించదు. ఈ విధమైనటువంటిది ఈ మూడు తెలుసుకోవాలి. శరీరము జడ పదార్థము. జడము అంటే పుట్టేది, చచ్చేది, నశించేది. ఆత్మ ప్రాణము చచ్చిపోదు, నశించదు. ప్రాణము ఎప్పుడు చైతన్య స్వరూపం, పరంజ్యోతి, ఆనందమయం, నిష్కర్మి, ఏ పని చేయదు, నిస్సంగం, దేంట్లో కలవదు. ప్రాణము అంటే ప్రాణము వేరు, శక్తి వేరండి. ప్రాణం అంటే మనకు పంచవాయువులు శ్వాస ద్వారా జరుగుతుంది. అది ఎట్లా అంటే కొంచెం డీటెయిల్ గా ఇందులో నేను పొందిన ధ్యాన అనుభవమే ఇది నేను చెప్తున్నానండి. ఏ విధంగా అంటే పరమాత్ముడు అంటే మనకు శక్తి, ఈ శరీరానికి, జడ పదార్థమైన ఈ శరీరానికి లోపల ఉన్న సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, విజ్ఞానమయ శరీరం, కోశాలు. మన శరీరం అంటే పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, శరీరము, ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు టూకీగా చెప్తున్నానండి. పంచ కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నాలుక, తినేందుకు నాలుక, పాయు 1, 2 ప్యాసేజెస్. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు గలవంది మన శరీరం ఉన్నదండి. 5 పంచభూతాలు మన శరీరంలోనే ఉన్నాయి. ఏ విధంగా అంటే ఫస్ట్ మొట్టమొదటి ఆకాశం అంటే ప్లేన్, ఏమీ కనిపించదు, నిర్మలంగా ఉంటుంది, ఏమీ కనిపించదు. తనలోని అన్ని అవకాశము, ప్రతి జీవి బతకటానికి అవకాశం కలిగిస్తున్నదే ఈ భూమి మీద మనం నిలబడాలి అంటే ఆకాశతత్వం, ఎంటీనెస్. ఇది నిలబడాలంటే మనకి చోటు కావాలి.
అంతే కదా, చోటు ఉన్నది ఇల్లు కట్టుకుంటాం, ఆ చోటు ఉన్నది ఎట్లా ఉంటుంది? మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఈ భూమి మీద మనకు కాళ్ళు నిలపడానికి చోటు ఉండాలా వద్దా? ఆ అవకాశం కల్పిస్తున్నటువంటిది భూమి కల్పిస్తుంది అవకాశం. ఆకాశం అంటే వాక్యం ఈ శరీరం నిలబడాలన్నా, ఇట్లా భూమి మీద ఉండాలన్నా అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి స్పేస్, ప్లేస్, అది ఆకాశం. నీరు ఉన్నది మన శరీరంలో, వాటర్ గా, యూరిన్ గా, ఇదేంటి, వీర్యాలుగా, వీతముగా, అంటే స్త్రీలో మనం పుట్టడానికి కారణమైనటువంటి వీతము, వీర్యము, ఇవి కలిస్తేనే కదా, స్త్రీ పురుషులు కలిస్తేనే పిల్లలు పుట్టేది. ఆ రూపంలో స్వే స్వే చెమట రూపంలో మనలో 80% ఆఫ్ వాటర్ ఉన్నది. తర్వాత అగ్ని ఉన్నది, జఠరాగ్ని ఉన్నది మనలో. ఆకలి లేని అసలు చచ్చిపోతారు, అన్నం లేకపోతే చచ్చిపోతారు మనిషి. మనిషి కాదు, జీవి. జీవిని గురించి చెప్తా అండి. ప్రతి జీవి అన్నం తినాల్సిందే, శరీర అవయవాలు పెరగాల్సింది, చేంజెస్ అయిపోవాల్సిందే. ఈ శరీరం పెరగాలి అంటే భగవంతుడు పెరగడు, తరగడు. భగవంతుడు తేలికైన వాడు, బరువైన వాడు, అంతా తానే, అంతా తానే. కానీ ఈ శరీరం మటుకు పెరుగుతుంది, పుడుతుంది, చస్తుంది, మధ్యలో పెరుగుతుంది, రకరకాల మార్పు ఉంటుంది. అలాంటి మార్పు ఉన్నది భగవంతుడికి. ఆ మార్పు శరీరము నశించింది. కాబట్టి భూమి ఉన్నది, ఈ శరీరం ఎముకలు, మనలోనే పంచభూతాలు ఉన్నాయి చూడండి. భూమి, ఎముకలు, ఈ రకరకాల ఎముకలు, ఎత్తుపల్లాలు మన దీంట్లో కూడా ఉన్నాయండి. అంటే కొండలు, కోనలు, అంటే వెనక పెద్ద పెద్ద బోన్స్ కొండలు అనుకోండి, ఊహించుకోండి. ఇదంతా ప్రకృతి మొత్తం మనలోనే ఉన్నది. భూమి అంటే ఈ శరీరం. ఈ శరీరం లాగా లేదు. భూమిలో విత్తనాలు వేస్తేనే మనకు అన్నం, లేకపోతే మనకు అన్నం లేదు. జంతువుల్ని తింటున్నాం భూమిలోంచి కాదనుకుంటే, జంతువులైనా బతికేది భూమిలోని చెట్లని, లేకపోతే భూమిలో వచ్చే ఆహారాన్ని తినే జంతువులు బతికేది. కాబట్టి భూమి తత్వం ఉన్నది, నీటి తత్వం ఉన్నది, అగ్ని తత్వం, జఠరాగ్ని. అగ్ని లేకపోతే, అగ్నిమాంద్యం పుట్టిందంటే అసలు మనిషి చచ్చిపోతుంది. అన్నం ఎప్పుడైతే పడిపోయిందో మనిషి కొద్ది క్షీణించిపోతుంది. బ్యాటరీ ఛార్జ్ అయినట్లు కొద్ది రోజులు బతుకుంటారు, తర్వాత చచ్చిపోతారు. కాబట్టి అగ్ని స్వరూపం తిన్నది తిన్నట్టు, కొండలు బాణాలు తిన్నట్లు అరిగిపోతుంటుంది. కాబట్టి ఆ మహాతత్వం, అగ్నితత్వం మనలోనే ఉన్నది. పంచభూతాలు చెప్పానండి, అగ్ని, భూమి, నీరు, నిప్పు, ఇట్లా ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే ఇంకా గొప్పగా చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. అదేంటంటే, మనం ఉన్నాం, 72,000 రక్తనాళాలు ఉన్నాయి. అరే రే, ఈ లంగ్స్ ఉన్నాయి, అంతా లంగ్స్, హార్ట్, ఇంటెస్టైన్స్ అన్ని చూసుకోండి. ఇవన్నీ ఒకదానితో ఒకటి 72,000 రక్తనాళాలు ఇట్లా కలిసాయనుకోండి, సొన్న వెంట్రుకలాగా ఉండేటటువంటి రక్తనాళాలు ఉంటాయి, లావు ఉంటాయి, ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఇవి ఒక్కదానికొకటి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా మెరుగుపడింది అనుకోండి, రక్త ప్రసరణ జరుగుతుందా? జరగదే. దెబ్బకు చచ్చిపోతాం. ఇటు రక్తం ఇటు, ఇటు రక్తం ఇటు ఆగిపోయి ముడి గనక పడితే సూదిలోంచి బయటకు వస్తుందా? రాదే. ఈ అడ్డంకులే మన రోగాలు. రక్త ప్రసరణ సవ్యంగా జరిగితే మనకే రోగం ఉండదు. మన ఆహారం వల్ల, మన థాట్స్, దిక్కుమాలిన థాట్స్ వల్ల మనకు ఏమవుతుంది, గజిబిజి ఏర్పడి లోపల స్ట్రెస్ చేసేసి అవన్నీ సరిగా పనిచేయనివ్వకుండా నీ అతి తెలివితేటలతోటి బిహేవ్ చేస్తూ ఈ మనసు ఆడుతున్న డ్రామాలో బలైపోతున్నది పాపం ఈ స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటండి? మనసు. ఇవన్నీ కలిసిన రూపాలే ఒక రూపంగా ఏర్పడి దానికి ఫోటో స్టాట్, బింబము, ప్రతిబింబము. అంటే ఏంటి? నేను కనిపించాలంటే అద్దంలో కనిపించాలి. అదేవిధంగా సూక్ష్మ శరీరం చేసే పనులన్నీ పాపం పిచ్చిమోహన్ జడ పదార్థమైన స్థూల శరీరం మీద పడుతున్నాయి. మనం చూస్తున్నది స్థూల శరీరాన్ని చూస్తున్నాం, సూక్ష్మ శరీరాన్ని చూడలేదు. మనం చూసేది హృదయం ఎక్కడున్నది అని మనసు ఏమిటో మనకు తెలియదు. అబ్బా ఆలోచించక అనుకుంటాం, ఇట్లా పట్టుకుంటాం, మనసు ఎక్కడుందో ఏమిటో తెలియదు, ఎక్కడి నుంచి ఆలోచనలు పుడుతున్నాయో తెలియదు. ఇది ధ్యానం ద్వారా తెలుసుకోమంటారు వాళ్ళు మాస్టర్స్. ధ్యానం ద్వారా తెలుసుకుందాం అంటే ఓకే, ధ్యానం ద్వారానే కదా ఇది తెలుసుకొని నేను చెప్తున్నది. నాకు తెలిసిన చిన్న జ్ఞానం, నాకు తెలిసిన నీటి బొట్టంత జ్ఞానం, కోటో వంతులో నీటి బొట్టులో కోటో వంతంత జ్ఞానంతో నేను చెప్తున్నా. ఆ మనసు ఎక్కడున్నది? ఈ మనసును లైన్లో పెట్టుకుంటే మనకు అన్ని లైన్లోకి వచ్చేస్తాయి. అది చేతకాకే యోగీశ్వరులందరూ
తలపట్టుకొని దాన్ని నేర్చుకుని వాటి పుస్తకాల ద్వారా చెప్పారు. అది మనం చదువుకుంటాం వలన, లేకపోతే మన అవబోధం వలన నేర్చుకుంటున్నాము. మన మనసును చక్కటి మెకానిజం మనం నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలండి? ఎవరి మెకానిజం వాళ్ళు నేర్చుకోవాలి. మీ మనసు మీది, నా మనసు నాది. నా మనసును బాగు చేయాలంటే మీకు సాధ్యమవుతుందా? అట్లయితే ప్రతి కొడుకు మనసు, ప్రతి కూతురు మనసు, ప్రతి భర్త మనసు మార్చుకోలేమా? నో. ఫస్ట్ నువ్వు మార్చుకో అని ఆ విధంగా ఆ మనసు అంటే ఏంటి ఫస్ట్ స్టార్ట్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళం మన జీవితంలో జానేవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళు నాకు కర్మకు నేనే కర్తని, నా కర్మలు చేస్తున్నది ఎవరు? నా మనసే. మనసు చేస్తేనే శరీరం చేస్తుంది. మనకు బయటికి ఏం కనిపిస్తున్నది? చెయ్యితోటి కొడుతున్నాము. చెయ్యి నువ్వు కొట్టు అనేది చెప్పేది ఎవరు? మనసు. నువ్వు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి లాలి పాట పాడు అని చెప్పగానే ఈ చేతులు కదిలించు, ఉయ్యాలుపు అని ఆర్డర్ వేస్తుంది అనుకో, ఉయ్యాలుపుతాము. తిను, నరుకు, వాడిని చంపే. నువ్వు ముందు టెర్రరిస్ట్వి, నేను టెర్రరిస్ట్ని, నేను ఇంతమందిని చంపాలి అని చెప్పేది ఎవరు? మనసు. అయ్యయ్యో నాకు ఈ పాపం ఏమొద్దు, నేను హాయిగా కూర్చుంటాను, నేను ఇట్లాంటి పనులు చేయను, వద్దు, ఎందుకంటే నాకు సీక్రెట్ తెలుసు. ఏంటి ఇదంతా యోచన ఎవరు చేస్తున్నారు? మనసు. ఏం సీక్రెట్ తెలుసు నీకు? అమ్మో నేను పాపం చేశానంటే నాకు పాపం మళ్ళీ చుట్టుకొని నా దగ్గరికే వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఈ జన్మలో అయినా దాని యొక్క రిజల్ట్ అనుభవిస్తాను. ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ బర్త్లో అయినా నేను ఈ రిజల్ట్ అనుభవించవలసిందే. ఓరి బాబు నేను ఈ పాపం చేయను. ఇది గెలిచింది ఎవరు? మనసే. దుఃఖానికి కారణం మన మనసే, సుఖానికి కారణం మన మనసే, మంచిగా ఉండటానికి కారణం మన మనసే. నీ కర్మ కాల్చుకొని దౌర్భాగ్య జీవితం, పేదరికము, దరిద్రము, లేకపోతే రోగము, ఇవన్నిటికి కారణం నీ మనసే. మరి దాన్ని చక్కదిద్దుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తెలియనంత కాలం వెళ్ళాలి, తెలిసిన తర్వాత వెళ్ళాలా? నీకు నువ్వే కనిపించింది మార్గం, నిన్ను నువ్వు మార్చుకునే మార్గం నీకు కనిపించినప్పుడు నువ్వు వెళ్తావా? వెళ్ళకూడదు కదా. నిన్ను నువ్వు చక్కదిద్దుకోవాలి. నిన్ను నువ్వు చక్కదిద్దుకోవాలంటే శరీరాన్ని కాదు. ఇదేముంది, ఇది ఎట్లా చక్కదిద్దిన పుట్టినప్పుడు ఎట్లా ఉందో అట్లానే వస్తుంటుంది. ఈ విధంగా మనసును చక్కదిద్దుకోవాలి. చిత్తవృత్తి నిరోధ అనేది నా జాన జీవితంలో లోతుగా తర్కించి ఒక సముద్ర మదనం లాగా నా మానసిక మదనం ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు మానసిక మదనం జరుగుతుంటుంది. నేనేం తప్పులు చేశాను, నేనేం ఒప్పులు చేస్తున్నా, తప్పులు చేస్తేనే నాకు ఈ శిక్ష కలుగుతున్నది, నాకు ఆయుసం ఎందుకు వచ్చింది అని నేను చూసుకున్నాను. కిందటి జన్మలో నాకు స్క్రీన్ మీద ఒక సినిమా లాగా కనిపిస్తుంటుంది. ఒక జన్మలో మహారాణిని అయ్యుండి నిద్రపోతున్న శత్రు గుడారాల మీద కాలేటటువంటి దీపాలని తీసుకొని ఆ గుడారాల మీద వేసేసాను. ధ్యాన అనుభవాలంటే అట్లా ఉంటాయండి. నీ జీవితం నీ చేతిలో ఒలిచి పెడుతుంది. ఎందుకు నీకు రోగం వచ్చింది? నువ్వే కర్తవి, నువ్వే కర్మవి, నువ్వే క్రియవి, నీ మనసే అన్నిటికీ కారణం. ఫస్ట్ దాన్ని పట్టుకొని దాన్ని సరిదిద్దుకు. అంటే ఒక మహారాణిని అట్లా వాళ్ళ మీద వేశాను, గుడారాల మీద. వాళ్ళు ఎంతమందో కాలు చచ్చిపోతూ శపించారు. ఓసి పాపిష్టిదానా, మహారాణి అయినంత మాత్రాన్ని నీకెంత అహంకారం ఉంది? మేము ఏ విధంగా ఊపిరాడక చచ్చిపోతున్నాము. కాలిపోయారు పాపం వాళ్ళు శత్రుగుడారాల్లో సైనికులు. అదే విధంగా నీకు పీడిస్తుంది. నీవు కూడా ఊపిరాడకుండా గిల తన్నుకొని ఏడుస్తావు, అనుభవిస్తావు, నీ పాపం నువ్వు అనుభవిస్తావు అని పాపం వాళ్ళు ప్రాణం విడుస్తూ కనిపించారు ఒక స్క్రీన్ మీద డ్రామా లాగా. ఆ తర్వాత మా ఎదురుగుండా కూర్చున్న ఒక గురువు గారు చెప్పారు, అమ్మా నీకు ఏదన్నా వినిపించిందా, ఏదన్నా కనిపించిందా, నువ్వు మహారాణి అని తెలుసుకున్నా అంటే, అయ్యో నాకు తెలిసింది మీకెట్టా తెలిసింది సార్ అని అడిగి ఆశ్చర్యపోయి, అంతేనమ్మా తెలుస్తుంది, మీ ఆరా గురించి చూస్తూ ఉంటే అన్నీ తెలిసిపోతాయి. అది యోగీశ్వరులండి, అదండి బాబాజీలు, వాళ్ళండి మహానుభావులు. అంతా తెలుసుకున్నారు, వాళ్ళ మనసును పట్టేసుకున్నారు, వాళ్ళ మనసును సరిదిద్దుకున్నారు, వాళ్ళు దివ్య మార్గంలో పయనిస్తున్నారు. మనలాంటి అభాగ్యుల్ని దివ్య మార్గంలో పయనించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి. అలాంటి సన్నిధిలో మనం ఉన్నామంటే ఎంత అదృష్టం. అందరి గురు పరంపరకు అందరికీ శతకోటి వందనాలు. ఆ విధంగా
నా మనసు ఆ మహారాణి ఓకే, వీళ్ళు శత్రువులు చచ్చిపోయారు పా అనుకుంటే వెళ్ళిపోయిందట. అది నువ్వేనమ్మా లక్ష్మి అని మా గురువు గారు చెప్పారు. అవునండి, ఆ పోతూ పోతూ ఉన్నటువంటి మహారాణి ఏం చెప్పిందంటే, నువ్వే నువ్వే నేను, నేనే నువ్వు. అంటే జన్మ జన్మల్లో ఎన్నెన్ని జన్మలెత్తాం మనం, ఆ ఎన్నెన్ని యోనిల ద్వారా, దిక్కుమాలిన యోనిల ద్వారా ఆ గర్భంలోకి వెళ్ళి, ఆ గర్భంలో పెంటలో ఉచ్చలో ఆ నీటిలో మునిగి తేలి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి కుక్క పుట్టి చచ్చినట్లు చచ్చాం గాని అసలు నన్ను నేను దిద్దుకోలేకపోయానండి. ఆ మెసేజ్ ద్వారా తెలుసుకున్నా నాకు ఆయాసం ఎందుకు వచ్చింది. అన్నీ ఉన్నాయి, అంతా ఉన్నది. ఈ జన్మలో నేను ఎవ్వరికి నిజంగా అపకారం చేయాలని అనిపించదు. ఎందుకంటే ఐఆమ్ ఎ మెడిటేటర్. ఎస్, నేను ధ్యానం చేసుకుంటున్నా అంటే ఊరికే కూర్చొని లేవటం కాదు. అంటే నేను కామెంట్, దిస్ ఇస్ నాట్ కామెంట్. నన్ను నేను తగ్గించుకోవాలి, నన్ను నేను ప్రశ్నలు వేసుకోవాలి. అప్పుడు మాత్రమే నాకు జ్ఞానము అవబోధ కలుగుతుంది. అవబోధ అంటే లోపల నుండి వినిపిస్తుంటుంది, నువ్వేం చేసావు, జన్మ జన్మలు నీలోనే ఉన్నాయి, ప్రతి జన్మ సూక్ష్మ శరీరంలోనే తోటి నీలోనే వస్తుంది. నువ్వు చేసిన ప్రతి పాపం, ప్రతి పుణ్యం. చిత్రగుప్తుడు విన్నారు కదండి, చిత్రగుప్తుడి పేరు యముడు. చిత్రగుప్తుడి పేరు విన్నారా లేదా? ఆ చిత్రగుప్తుడు అంటే సత్యేంద్రనాథ్ మన యముడు తీసుకెళ్తాడు, వాడు చెప్తాడు అని సినిమాల్లో చెప్పినట్లు కాదండి. నీలోనే చిత్రంగా, గుప్తంగా, రహస్యంగా నీ సూక్ష్మ శరీరమే మనం తిన్న తర్వాత మనలో ఈ స్థూల శరీరం కింద పడిపోతుంది. జడ పదార్థం కదా ఇది ఊరికే చెప్తే పని చేసే యంత్రమే కదా. యంత్రాన్ని ఇరగొడితే ఏమవుతుంది, కింద పడిపోతుంది. ఆ సినిమా ఉన్నది కదా, అదేంటో రోబో సినిమా ఉన్నది కదా, దాన్ని ఇరగొడితే ముక్కలై కింద పడిపోతుంది, భూమిలో అయినా కలిసిపోతే కాలైనా పోతుంది. కానీ దాని మనసు మటుకు, మన ప్రాణం పోయింది అంటే ఏంటి అర్థం, సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే వెళ్ళిపోతున్నదో దానికి తెలుసు ఏంటంటే, దానిలో ఉన్నటువంటి పరమాత్ముడు ఈ 7 శరీరాల్లో, 3 చెప్తున్నానండి, 7 శరీరాలు ఉన్నాయి. వాటి మూట మధ్య 7 శరీరాలు ఇవనుకోండి, మనకు కనిపించేది ఒక స్థూల శరీరమే. వీటి మధ్యలో మన ఆత్మ, ప్రాణశక్తి. ఆత్మ అంటే జీవతత్వం, నాట్ ప్రాణశక్తి. నేను ఒక ఇంపార్టెంట్, నేను 35 సంవత్సరాల్లో నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ చెప్పబోతున్నాను. నాకు తెలిసిన జ్ఞానమేనండి. ఏంటి అంటే, ఈ మన దివ్యమైన ప్రాణశక్తి అంటే జీవశక్తి ఇక్కడ ఉంటుందండి. 7 శరీరాల్లో మధ్యలో 7 కోశాలు. 7 కోశాలు తెలుసుగా, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం. అన్నమయం, ప్రాణమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. ఈ పంచకోశాలు మధ్యలో పరమాత్మ ఉంటాడండి, ఒక బిందు రూపంలో. పరమాత్మ అంటే ఈ లైటే ఒరిజినల్ లైట్. ఈ లైట్ వల్లే, ఇది వెలగటం వల్లే, ఈ ఎలక్ట్రిసిటీ అలా అంటం వల్లే, ఎలక్ట్రిసిటీని పట్టుకోగల చచ్చిపోతాం. అసలు కంటికి కనిపిస్తుందా ఎలక్ట్రిసిటీ? బల్బులోకి వస్తే కనిపిస్తుంది, కానీ ఎలక్ట్రిసిటీ మన కంటికి కనిపిస్తుందా? అసలు చూడలేమి ఎవ్వరం. బల్బులోకి వస్తే కనుక్కుంటాం, ఫ్యాన్ లోకి వస్తే కనుక్కుంటాం, స్విచ్ చేస్తే కనుక్కుంటాం. ఇట్లా దాగున్న ఈ శక్తే ఈ పై శరీరాలన్నిటికీ కదలికకు చైతన్య శక్తి. ఇదొక్కటే చైతన్య శక్తి, మిగిలినవన్నీ చైతన్యాలు కాదు. 7 శరీరాలు, 7 కోశాలు, ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ చైతన్యం కాదు. ఇవి చైతన్యం అవటానికి కారణం ఈ శక్తే. ఇది వెలుగుతుంటే, చీకటి ఇంట్లో ఒక దీపం పెడితే ఏమవుతుందండి, అంతా వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎక్కడిది? దీపానిదా, ఇంటిదా? చీకటి ఇంటిదా, దీపానిదా? దీపం కదా వెలుగుతే. ఇక్కడ దీపం వెలిగితే ఈ ఇల్లు మొత్తం వెలుగుతుంది. అంటే ఈ శక్తి ఎవరిది? ఆత్మ. అది దివ్య శక్తి. ఎప్పుడైతే ఈ ఆత్మశక్తి వెళ్ళిపోవాలంటే ఒకరికొకరు సైగలు చేసుకుంటారు, రెడీ, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఈ శరీరంలో నేను ఉండను అని. ఈ దివ్య ప్రకాశమైనటువంటి చైతన్య స్వరూపం, ఆత్మ స్వరూపం, ప్రాణశక్తి ఇది ఇట్లా ఉన్నదో, ఈ జీవతత్వం అది వెళ్ళిపోయిందంటే ఈ సూక్ష్మ శరీరంతో కలిసి అలా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ స్థూల శరీరం ఏమైపోతుందండి, కింద పడిపోతుంది. అంతే కదా, చావంటే అదే కదా.
పుట్టుకంటే దీంట్లోకి వచ్చి దూరుతుంది, చావంటే దీంట్లోంచి వెళ్ళిపోతుంది. అంతే కదండి. చావు అసలు పుట్టుకంటే మన జన్మ రహస్యం అదే. ఈ మధ్యలో అంత తైతక్క డ్రామాలన్నీ ఈ 7 శరీరాలు, ఈ శరీరాలు కలిసినవి. మనసు సూక్ష్మ శరీరం ఎక్కువ ఆడుతూ ఉంటుంది అన్నిటికంటే. ఎందుకంటే అందులో మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ 4 దాంట్లోని భాగాలండి వాడుతుంటాయి. ఇప్పుడు నేను ఎక్కడ క్యూర్ చేసుకోవాలి? ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, ఈ శరీరానికి నొప్పులు రోగాలు ఉన్నదాన్ని క్యూర్ చేసుకోవాలంటే నా సూక్ష్మ శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి. నా సూక్ష్మ శరీరాన్ని క్లీన్ చేసుకోవాలంటే నా బుద్ధిని క్లీన్ చేసుకోవాలి, నా మనసును క్లీన్ చేసుకోవాలి. నా మనసును క్లీన్ చేసుకోవాలి అంటే దాన్ని అది చేసే కర్మలన్నిటి నుంచి, మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ, మంచి కర్మలు అంటేనేమో బంగారపు కిరీటం, చెడు కర్మలు అంటేనేమో ఇనుప కిరీటం. ఈ ఇనుప కిరీటం ఏది పెట్టుకోవాలి మనం? ఇనుము పెట్టుకుంటేనేమో బరువు నొప్పి, బంగారం పెట్టుకుంటేనేమో అది బంగారం నొప్పే కదా, అది వెయిటే కదా బంగారం కూడా. అసలు బంగారం వద్దు నాకు, ఇనుప వద్దు, ఏమొద్దు, నాకు ఒక పూల కిరీటం కావాలనుకున్నాను అనుకోండి. పువ్వు మెత్తని, పువ్వు కమ్మని వాసన, ఈ బంగారం ఏమన్నా వాసన వస్తుందా అండి? ఇనుపుది ఏమన్నా వాసన వస్తుందా అండి? అబ్బా భలే బాగుంది అంటాం, కొంచెంసేపటి పెట్టేటికి తిక్కరైపోతుంది. బంగారం గాజుల మీదైనా కొనుక్కున్న రోజు అబ్బా భలే ఉన్నాయి రోజు చూసుకుంటా చూడమే. కానీ పూల కిరీటం పెట్టుకున్నాం అనుకోండి, అంటే నీ మనసే బంగారం అయిపోయింది అనుకోండి, అంటే చెడు వాటికి పోం, చెడు కర్మలు చెయ్యం, నాకెంత కావాలో అంత చేస్తాను, బయట ప్రపంచంలో తాబేలాగా ఉంటా, నాకు కావాల్సిన మెడకాయ కాళ్ళు బయటికి పెడతా, గడి కూడా నడుస్తా, జీవనాధారం తింటాను, హాయిగా చేస్తాను. ఏమి చెయ్యాలండి. అట్లాని వైరాగ్యం వద్దంటారో అన్నలారా. వైభోగం కావాలి, వైభోగం, ఈ శరీరానికి ఆనందం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి, పరిగెత్తాలి, ఆడాలి, కష్టపడాలి, చెయ్యాలి, అన్ని చెయ్యాలి. కానీ మనం మటుకు ఎట్టి పరిస్థితుల్లో శరీరాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? దాన్ని అరవకుండా ఒక చోట కూర్చోబెట్టుకోవాలి. చెడు కర్మలు జోలికి పోకుండా ఉండాలి. చెడు కర్మలు చేశామంటే చిత్రంగా, గుప్తంగా చిత్రించబడి, మన సూక్ష్మ శరీరంలో చిత్రించబడి అవి అన్ని రికార్డెడ్, ఆటోమేటిక్ రికార్డింగ్ సెంటర్ ఈజ్ కాల్డ్ చిత్రగుప్త. ఎవ్వరు చూడలేదు కదా, నేను ఎవరినన్నా చంపినా, మా అత్తగారు పడుకుందని కొట్టినా, మా కోడలు మంచిగా లేదని దాని మీద అబాండాలు వేసినా ఎవ్వరు చూడలేదు కదా అనుకొని మనం మూర్ఖ మానవులం పిచ్చి పనులు చేస్తున్నాం. కానీ గంపంత కన్ను పెట్టుకొని దేవుడు చూస్తున్నాడే అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు మనకు. ఏమిటి సీక్రెట్ అంటే, ఎస్, గంపంత కన్ను పెట్టుకుని ఆటోమేటిక్ రికార్డింగ్ సెంటర్ సూక్ష్మ శరీరంలో మనం చేసే తప్పు పట్టిగా, ఒప్పు పట్టిగా, తప్పొప్పుల పట్టిక మొత్తం రికార్డ్ అయిపోయింది. చచ్చిన తర్వాత నువ్వు గ్యారంటీగా ఇంకో తోటికి వెళ్ళాల్సింది, అంతే కదా. ఓ తోటకి షెల్టర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగొచ్చి అమ్మ బొజ్జలోకి దూరుతావు, నాన్న ద్వారా అమ్మ బొజ్జలోకి వస్తావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నా తప్పులన్నీ పోతాయా? ప్రేయర్ చేస్తే పోతాయండి? పూజ చేస్తే పోతాయండి? ఏం చేసినా పోవు. ఎందుకంటే నీకు బురద అంటించుకున్నావు నీ మనసుకు. నీ బురదను ఎవరు కడుక్కోవాలి? నువ్వే కడుక్కోవాలి. అదే ధ్యాన ప్రక్రియ. నీ మనసు కంటిన బురదని, నీ మనసు కంటిన భారాన్ని నువ్వే తీసుకోవాలి, ఇంకెవ్వరు. ఎందుకంటే నీ మనసులో ఇంకెవరన్నా దూరతారా వచ్చి? ఉన్నా కొద్ది రోజులే, ఈ జన్మ పోతే పోతుంది. కాబట్టి సూక్ష్మ శరీరంలో ఉన్న బుర్ర, పైన శరీరంకి ఏం లేదండి, అది పదార్థం. అందరూ శంకరాచార్య అందరూ చెప్పేది, నేను తెలుసుకున్నది కూడా, సూక్ష్మ శరీరమైన స్థూల శరీరమైన అన్ని జడ పదార్థాలే. ఒక్క ఆత్మ, ఆ వెలిగే జ్యోతి ఉన్న చూసారా, చైతన్య శక్తి, దివ్య జ్యోతి, ప్రాణ జ్యోతి, జీవశక్తి, అదొక్కటే చైతన్యవంతమైంది. అది తెలుసుకోవాలండి. అది చైతన్యం అయితేనే ఈ మనసు పనిచేస్తుంది. అది చైతన్యం కాకపోతే ఈ మనసు పనిచేయదు, మొద్దుబారిపోతుంది. మనసు పని చేయకపోతే ఏముందండి? తిక్కలోలే కదా. నువ్వేం అనుభవించగలవు మనసు పని చేయకపోతే? ఏం అనుభవించలేవు. అందుకనే ఈ మనసుని మంచి మార్గంలో పెట్టుకునే చెప్పేదే ధ్యానం, ధ్యానము. నువ్వు ఈ చెడు పని చేయవాక,
ఇది చేసావంటే నీ దుంపవయ్యా, ఇప్పుడు నువ్వు ఎవరు చూడలేదు అనుకుంటున్నావు, నీకేదో కర్మ రూపంలో ఒక రోగంగా తగులుతుంది. ఒక్క కోడి కాలు ఇరిచాను అనుకోండి, పట 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 100 కోళ్ళ కాళ్ళు విరిచేసి బాగా అప్పళంగా తినేసాను అనుకోండి, నో ప్రాబ్లం, నీ కాళ్ళు నొప్పి వస్తుంది. ఓ దేవుడా దేవుడా మొట్టమొదటి దేవుడికి గొప్ప చెప్తాం. ఓ దేవుడు నాకు ఈ కాళ్ళు నొప్పి వచ్చింది, ఏ జన్మలో చేసిన కర్మం. ఇది ప్రతి ఒక్కళ్ళం అనే మాటే కదండి, ఎవ్వరమైనా. కానీ ఏ దేవుడు నీకు పాపం ఇవ్వలేదు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడండి? ఏ దేవుడు నిన్ను శిక్షించలేదు. ఏ దేవుడు నీ ఒక కర్త కాదు. నీ కర్మకు కర్త నువ్వే. నువ్వు చేసినవే. నీ త్రికరణ శుద్ధిగా మాటలతో పాపం చేసినా పాపమే. త్రికరణ శుద్ధి, త్రికరణాలు బాగా మూడిటితోటి పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం. ఏంటి? మనోవాకాయ కర్మలు. మనస్సుతోటి చెయ్యి నీకెందుకు, నేనున్న, ఇది శరీరం, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ, ఇది పరమాత్మ. ఈ శరీరం చేద్దాం అని కదులుతుంటుంది ఊరికని ఇట్లా. ఇదేంటుంది, వచ్చి నీకు పవయ్య ఎందుకు కదులుతున్నావు, నీకు నేను చెప్తాను కదా, చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని. పనులు చేసేది ఎవరు? ఇదే శరీరమే. కానీ ఆర్డర్ చేసేది ఎవరు? ఇదే. దీన్ని ఓసినీదు, ఈ వేలు చెప్తుందట, ఓసినీదు పవయ్య పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నా, నీకు బుద్ధి లేదే అని మనసును ఎప్పుడు తిడుతుంటుందట. ఈ బుద్ధి తిడుతుంటుందట. నువ్వు మంచి పనులు చెయ్యి, నీకు అశాంతి ఉండదు, అనారోగ్యాలు ఉండవు. పిచ్చి పనులు చేసావు అనుకో, ఆ పాప కర్మలన్నీ నీ శరీరంలో ఎక్కడో అడ్డుపడి, నాకు మెలికని చెప్పాను చూసారా, అట్లా అడ్డుపడి ఆ అడ్డంకయ్యి నీకు రోగాలు వస్తున్నాయి. ఆ అడ్డంకి నీ రోగం శరీరం బాధపడుతుంటే ఏడుస్తూ ఉంటే నువ్వు ఎక్కడ ఆనందంగా ఉండగలవు? నీ మనసుకు శాంతి ఉండదు. చూడండి, లింక్ చూడండి, ఇంటర్ లింక్. నీ దుంపవి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావంటే నీకు శాంతి ఉండదే. దీన్ని నింపాదిగా ఉంచు, నువ్వు నింపాదిగా ఉండని. పాప దీని మాట వినకపోయినా ఈ బుద్ధి చెప్తూ ఉంటుంది. అమ్మా నాన్నలు చెప్తూనే ఉంటారు కదా పిల్లలకి, అట్లానే వద్దు, చెడ్డ పనులు చెయ్యొద్దు, హాయిగా బతుకు. నీ ఇప్పుడున్న సమయంలో మంచిగా నువ్వు బతికావనుకో, ఈ వేళని మంచిగా నువ్వు బతికావనుకో, నీకు దుఃఖం ఉండదు, నీకు రోగాలు ఉండవు. దీంతో కలిసి ఆడుతున్నావు, అదే ఉంది పాపం, ఏం చెప్పినా వింటుంది ఈ వేలు అని ఈ బుద్ధి చెప్తుంది. కానీ ఇది చాలా పవర్ఫుల్ అండి. మనసు విందు, ఎప్పుడన్నా విన్నదో ఇటువైపుకి వస్తుంది. ఇదేంటండి? ఆత్మ. ఆత్మ అంటే మన 7 కోశాల మధ్యలో ఉండి ఈ శరీరాన్ని, ఈ ఈ ఈ మనసుని, ఈ బుద్ధిని, ఈ మనసుని, ఈ శరీరాన్ని నడిపించేది ఎవరండి? ఆత్మశక్తి. ఇదే పవర్ఫుల్. ఈ దివ్య శక్తి ప్రకాశమే వీటి మూడిటి మీద పడుతుంది. ఇవన్నీ చీకటి గదులు, చీకటి లైఫ్, అజ్ఞాన జీవితం గడుపుతున్నాయి. దానిని జ్ఞానవంతం చేసేది, దీని కాంతిని. మీకు నాకేం సంబంధం లేదు, నేను మటుకు ఐఎమ్ డైమండ్, నేను వెలుగుతూనే ఉంటాను. నీకు లైట్ వేసుకొని ఉపయోగించుకుంటావా, ఈ మూడింటిని బాగు చేసుకో. ఉపయోగించుకోకుండా ఉంటావా, నీ ఇష్టం. కానీ నువ్వు చావు పుట్టుకలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇక్కడే జరుగుతున్నాయి. కానీ నీకు నేను తోడుగా ఉంటా. ఈ 4 కలుస్తున్నాయి చూడండి, ఈ 4 ఏళ్ళు, ఇది మటుకు కలుస్తున్నదా? ఎంత దూరం ఉన్నదో చూడండి, దీనికి ఎంత దూరం ఉందో చూడండి. నేను నీకు ఇస్తూనే ఉంటా, జీవశక్తిని ఇస్తా, ప్రాణశక్తిని ఇస్తా. మీ 3 పనిచేయటానికి కారణం నేనే. అయినా కూడా విష్ణు చక్రం, సుదర్శనం నేనే. కానీ మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎన్ని జన్మల్లో చస్తున్నారు కానీ మీ బుద్ధి మార్చుకోవట్లా. పాపం చెప్తూనే ఉంది పెద్ద మనిషిలాగా, కానీ వింటావా? వినవే. బుద్ధి మార్చుకోండి అని ఈ శక్తి, దివ్య శక్తి చెప్తున్నదండి. ఇది చెప్తున్నప్పుడు ఎవరైతే బుద్ధిమంతులయ్యి, దీని ఇంపార్టెన్స్, బుద్ధిమంతులయ్యి ఈ మనసును కంట్రోల్ చేసుకొని కొంచెం సేపు ఆలోచించడం మాంతారో వాళ్ళే జానులండి, వాళ్ళే యోగీశ్వరులు. ఈ 2 కలిసి దీన్ని అనుభవిస్తూనే, దీన్ని కంట్రోల్ చేసుకుంటూనే చెడు కర్మలు చేయకుండా నిష్కర్మలు, కర్మలు లేకుండా చేసుకుంటాం. అంటే ఏం చేస్తున్నది? బుద్ధి చెప్తున్నది, ధ్యానం చేసుకోవే మోహన్, పిచ్చి మోహన్, పొద్దుకులు ఎందుకు పరిగెత్తుతావు బయటికి, ధ్యానం చేసుకో అంటే. ధ్యానం అంటే ఏంటి? కొంచెంసేపు కదలకుండా కూర్చో. ఈ మూడింటిని కలిపితే ఇదే ధ్యానము, ధ్యానం అండి. త్రిగుణం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం. ఈ మూడు గనక చూడండి, కలిసినాయా లేదా? ఇట్లా దీనికి ఏమి సంబంధం లేదు. నీకు శక్తి మాత్రం ఇస్తాను, ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈస్ యువర్ విల్.
నువ్వు మంచి చేసుకుంటావో నువ్వు చెడు చేసుకుంటావో, నువ్వు చెడు కర్మలు చేస్తే నీకు చెడు రోగాలు చెడు ఇవన్నీ వస్తాయి. జన్మల్లో చస్తూనే ఉంటావు, పుడుతూనే ఉంటావు. ఈ జన్మ లేకుండా చేసుకోవాలంటే నువ్వు నిత్యం బుద్ధితోటి దీనితోటి కలిసి కూర్చోవాలి. ఈ మూడు కలిసి ఉంటే మాత్రం ఏమవుతుంది, నువ్వు ఇక్కడికి వస్తావు, ఈ పరమపద సోపాన పటంకి రావాలి, పరమాత్ముడు అయిపోవాలి. ఇంత సందేశం ఈ చేతుల్లో ఉందండి. ఈ అభయహస్తం అంటే దేవుడు ఇట్లా అభయహస్తం ఇచ్చాడంటే మనల్ని దీవించాడు, ఇంకా మనకు బాగుంటుంది. ఏంది దీవెన? చెడగోపురం పెట్టించుకున్నాం, 10 రూపాయలు వేస్తేనే లైట్ గా తీస్తాడు. నువ్వు రూపాయి వేయకపోయా అనుకో ఇట్లా అంటాడు. మనకు నెత్తికి నిప్పే తప్ప ఏం ఉండదు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తున్నానండి ఈ 30 ఏళ్ల నుంచి నేను. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్, అది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తున్నాను నేను. అరేరే, నా బుద్ధిని నేను మార్చుకోవాలి. ఐ విల్ ట్రై. ఏమిటి విల్ ట్రై అంటే నేను ఫ్యూచర్ లో చేస్తానంటే చచ్చావు, వెళ్ళిపోతుంది సూక్ష్మ శరీరం. ఆ దేవుడు కాంతి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నీ శరీరం ఏముంది తగలబడిపోతుంది, మళ్ళీ రెడీ. ఇదే మన జీవితంలో పుట్టింది ఇందుకేనా? ఇందుకు కాదు కదా. మన రోగాలు మనం ధ్యానంలో రోగాలు పోతున్నాయంటే ఎస్ ఇట్స్ ట్రూ. మళ్ళీ రోగాలు పోవట్లేదంటే ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఒప్పుకుంటావా అండి? ఇది ఒప్పుకుంటావా? ఎస్. కానీ నిజమా కాదండి? మనకు అందరికీ అన్నీ ఉన్నాయి. ఏదో సామెత ఉంటుంది, అందరికీ అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉందని. అల్లు నోట్లో శని ఉంటే కూతురు జీవితం అయిపోతుంది, శని జీవితం అయిపోతుంది. అదే విధంగా మనకేదో బాహ్య ప్రపంచంలో బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా చీరలు కట్టుకుంటున్నాను, సొమ్ములు వేసుకుంటున్నాను, అన్ని చేసుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి. కానీ లోపల హాయిగా 3 టాబ్లెట్స్ హాయిగా నిలబడి రాజ్యం వెళ్తున్నాయి. ఏంటి ఆ 3 టాబ్లెట్స్? షుగరు, బీపీ, అల్సర్. 3 టాబ్లెట్స్ అందరికి ఉంటాయని తమాషగా ఒక వర్డ్ అనమాట. ఇది వెళ్తుంటే ఇవన్నీ మాత్రలు వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ అరగదు. తెల్లవారేటప్పటికి అమ్మో అయ్యో నొప్పో, అక్కడ నొప్పో, ఇక్కడ నొప్పో. ఇదే కదా నా జీవితం. మరి ఎట్లా దీన్ని చేయాలి అంటే మనసులో తుడి చేసుకోవాలి. మనసులో ఉన్న మురికిని, స్టాగ్నెంట్ వాటర్, జన్మలకు చేస్తున్న పాపాలని కడిగేయాలి. ఇంత గడ్డివాము ఉందనుకోండి, దాంట్లో ఒక నిప్పుర వేస్తే ఏమవుతుందండి? గడ్డివాము ఇంత పెద్దదైనా కూడా చిన్న చిన్నగా కాలిపోయి లోపల డబక్కని పడిపోతుంది. అంతేనా? అంతకంటే వేరుందా? లోపల గడ్డి వాము అంటే తెలుసు కదా, గడ్డి వాము దాంట్లో నిప్పు పెడితే కాలిపోతుంది. అదే విధంగా కర్మదగ్ధానం, యోగము, ధ్యానము, ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానం. అయ్యో, మనలో ఉన్న దివ్యాత్మను మనం దర్శించడం సరిపోదండి, ఈ జ్ఞానం వల్ల దర్శిస్తాం. ఇది ఆత్మ ఇలా ఉంటుంది, 7 శరీరాల్లో ఉంటుంది, ఈ 7 శరీరాల యొక్క పాప పంకిలాన్ని కడిగేసుకుంటే మనకు అన్ని పోతాయి అని తెలుసు. జ్ఞానం ఉన్నది, అనుభవ జ్ఞానం లేదండి. ఆ అనుభవ జ్ఞానం శూన్యమవటం వల్లే మనం ఈ దుఃఖాల్లో ఉన్నాము. ఈ మదనం మన శరీరంలో ఎట్లా ఏంటి, అయ్యో చచ్చిపోతామే నా ఈ భయం పీకి మనిషిని నిస్సారంగా చేసేస్తున్నదండి. మనం చచ్చిపోతామని తెలిస్తే భయం, అయ్యో చచ్చిపోతాం. ఆ యొక్క చచ్చిపోతామని ధైర్యాన్ని, నో డెత్, ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో, ఈ చచ్చిపోయే లోపలే ఈ సూక్ష్మ శరీరానికి, ఈ స్థూల శరీరం తీసేసేయండి. సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే మురికి శరీరమే. పాపాలు, అజ్ఞానం అంతా దాంట్లో ఉంటుంది. కానీ దానివల్లే, సూక్ష్మ శరీరం వల్లే, ఈ స్థూల శరీరం వల్లే, ఈ కారణ శరీరం వల్లే ఇంకో మార్గం కూడా ఉన్నది. అది ఏంటంటే నీలోని దివ్య జ్యోతిని దర్శించే మార్గం అన్నది. అవి కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయే ముందర మీరు ఒక్కరు నాకు ఏంటి ఇవ్వండి మేడం చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేను క్లియర్ చేసుకుంటాం. ఎలా అంటే ఒక లాంతర, పూర్వకాలంలో లాంతర అనేది ఉండేదండి. లాంతరకు చిమ్ని అంటే దీపం, గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా మసి పట్టింది అనుకోండి, మసి
అంటే బ్లాక్ గా అయిపోయి అంత పొగంతా పడిపోయి బ్లాక్ గా అయిపోయింది అనుకోండి, లోపల దీపం అంతే కాంతిగా వెలుగుతున్నది. ఈ మసి పట్టింది, కానీ మనకు బయటకు కనిపిస్తుందా అండి లైట్? కనిపించదు. మనం అదే స్థితిలో ఉన్నామండి. ఆ మసిని తుడిచేసాం అనుకోండి, మసిని శుభ్రంగా ఒక గుడ్డ పెట్టి తుడిచేసేసి లోపల దీపం వెలుగుతూనే ఉంటుంది. నువ్వు బతికినంత కాలం, తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు నీ లోపల దీపం వెలుగుతూనే ఉంటుంది. అది నిర్ణయించుకొనే వస్తుంది, నేను ఇంతకాలం ఈ శరీరంలో ఉందాము అని. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. అది మన లైఫ్. పాత వస్త్రం వదిలేసినట్లు ఈ ఈ ముసలితనం వచ్చి, ముసలి రోగాలు, రుష్టులు, అశాంతులు వీటితోటి ఉన్న ఈ శరీరంలో నేను ఉండలేను, అయిపోయింది. నేను నిర్ణయించుకున్న ప్రకారం నీకు 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటే మన జీవితం సంవత్సరాల మీద లేదు. మన జీవితం కేవలం శ్వాసలే కౌంట్, శ్వాసలే కౌంట్. 1,000,000 శ్వాస ఉండాలంటే కరెక్ట్ గా 1,000,000 శ్వాస రాగానే రాయ నిండిపోతుంది సూక్ష్మ శరీరంతో కలిసి. స్థూల శరీరం పడిపోతుంది. కారణ శరీరం, మిగిలిన శరీరాలు 7 ఉంటాయి, 6 ఉంటాయి. ఇది ఒక్కటే పైది. ఈ శరీరమే చచ్చిపోయేది, కింద పడిపోతుంది, అది వెళ్ళిపోతుందండి. ఎంత గొప్ప విషయం అవుతుందండి. మనం చేసిన కర్మలు ఎక్కడికన్నా పోయాయా? తప్పించుకోగలం, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. మళ్ళీ జన్మ తీసుకునేది 6 కలిసి 6 వచ్చేస్తాయి. మళ్ళీ అబ్బా ఇప్పుడైనా ఈ జన్మలో అయినా నీకు పట్టిన మసిని నువ్వు కడుక్కో, నీకు ఛాన్స్ ఇచ్చావు. ఈ శరీరం మారుతుంటుంది పొదుగుకులు. ఈ శరీరం పాత శరీరం తిరిగిపోతే పోయినట్లు, అవతల పడేసినట్లు, ఈ శరీరం కొత్త శరీరం ఇంకో జన్మ తీసుకొని ఇంకో జన్మగా పడతాం. అప్పుడు కూడా ఇదే దేవుడు చెప్తుంటాడండి లోపల ఉన్నటువంటి భగవానుడు. ఏమని? నిన్ను నువ్వు మార్చుకో. నీకు పంకిలం పట్టింది, ఇంకా కొంచెం పంకిలం పట్టించుకొని పోతున్నావు పైకి. అది మొత్తం మూట మూట తీసుకొని రావాల్సింది. చెల్లించుకుంది పోదు, నిన్ను వదలదు. నిన్ను వదిలి నేను పోలేనులే, అది నిజములే. అంతేనండి, కాదా? అవునా కాదా? మనం ఇంకో శరీరంలో పుట్టినా మన కర్మలు వస్తాయి అని యోగీశ్వరులందరూ తెలుసుకున్నారండి. అది తెలుసుకొని మహానుభావులు వాళ్ళు క్లీన్ చేసుకున్నారండి. ఆ మసిని తుడవటం మొదలు పెట్టారండి. అంటే ఓయమ్మో పాపకర్మం చేస్తే అది నాకే నా డేటాలోనే పడిపోతుంది, నేను చెయ్యను. నేను చేయదలుచుకుంటే మంచి మాట మాట్లాడతాను, మంచి పని చేస్తాను, నిష్కర్మ. అసలు నేనేమి ఆశించను. ఇప్పుడు మీరు మహానుభావులు మేడం, మీరందరూ ఎవరు నిష్కర్మ చేస్తున్నారండి. అంటే మీరు ఏదైనా ఆశించి చేస్తున్నారా? ఈ జూమ్ సెక్షన్స్ అన్ని నేనేమన్నా మీ నుంచి పైసలు తీసుకొని చేస్తున్నానా? ఇది నిష్కర్మ. నాకేం వద్దు, ఐ విల్ డూ. మంచి మాటలు నలుగురు చేత చెప్పిస్తాను, నలుగురు ఆ మంచి మాటలు వింటారు అనేది చేసేదేంటి? మీరు ఏమన్నా పైసలు వస్తున్నాయా? మీకేం పైసా కూడా రాదే. కానీ నిష్కర్మ, నాకేమొద్దు, నాకు ఇది ఆనందం ఉంది, ఈ పని చేయడంలో ఆనందం ఉంది, అందుకే చేస్తున్నాను. నిష్కర్మలు చేస్తున్నారు అంటే మీ కర్మల సెక్షన్ ఏమైపోతుందండి? దుష్కర్మలు మొత్తం పోతున్నాయి. సత్కర్మలు పెరిగాయి అనుకోండి, వాటి వల్ల నష్టం లేదు. ఏంటంటే మనకు ఎక్కడైనా ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, అద్భుతమైన జీవితం ఉంటుంది. లోపల రోగాలు లేకుండా పోయాయి అనుకోండి, తుళ్ళుతూ 90 ఏళ్ళు వచ్చినా తిరగలం. అంతకంటే మించిన ఆనందం ఇంకేమిటండి మనకు కావాల్సింది? మనసు శాంతిగా ఉంటుంది. చెడ్డ కర్మలు చేస్తేనే అశాంతి, మంచి కర్మలు చేస్తే అశాంతి. ఏదో అయిపోయింది బ్యాటరీ పవర్. మంచి కర్మలు చేస్తే అశాంతి ఉండదు కదా అనేది నేర్చుకున్నాం అనుకోండి, మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మేడం? మనం అన్ని సత్కర్మలే చేస్తాము. మన గాజుకు పట్టిన అయిపోయిందా ఛార్జింగ్ అవుతుంది. చెప్పండి చెప్పండి. మనకు మనంగా మనకు పట్టిన ఈ చిమ్మికి అంటే 7 శరీరాలకు పట్టిన మట్టిని లేకపోతే మసిని నేనే కడుక్కోవాలి అని నా మనసుని, నా బుద్ధిని నిలిపి ఆత్మతోటి, అంటే ఆత్మతోటి కొట్టడం అంటే ధ్యానం అండి. ఏం లేదు, శరీరాన్ని కట్టా తెచ్చే రామాయణం అంటే 3 మాటలే. కట్టా, ఈ శరీరాన్ని కట్టేసా, ఇట్లా కట్టేశాను అంటే చేతులు పెట్టుకొని ఎవరి పద్ధతి వాళ్ళది ఇట్లా కూర్చున్నా. కొట్టా, దేని కొట్టి పారేశాను? థాట్స్. మనసును కూడా కొట్టేస్తున్నా, మనసును జయిస్తున్నానండి. విజయుడు అంటే మనసును జయించిన వాడు విజయుడు. ఎవరి మనసుని?
ఎవరి మనసును వాళ్ళు జయించుకోవాలి. కొంచెం సేపు నేను ఆలోచించను. నో, నో థాట్స్, నో థాట్స్, నో థాట్స్, నో థాట్స్. నేను సైలెంట్ గా కూర్చుంటాను. ఎస్, కూర్చున్నా. కట్టెను కట్టేశా అంటే చేతులు కట్టేశాను, కాళ్ళు కట్టేశాను, హాయిగా కూర్చున్నా. కొట్టేశా, థాట్స్ కొట్టేయటం అలవాటు చేసుకున్నా. ఇది నేర్చుకోవాల్సింది. ప్రతి ఒక్క వ్యక్తి, ఒక్క మనిషేనండి అద్భుతమైన జ్ఞానజీవి, బుద్ధిజీవి. వాడు మాత్రమే ధ్యానం చేయగలడండి. మనకి ఇంత అద్భుతమైన అవకాశం ఇస్తే ఊరికి తింటాం, కూర్చుంటాం, పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి ఆ డబ్బులు ఈ రొంపిలో పడుతున్నాం. కానీ అది ఇంపార్టెంట్ కాదు. నీ మనసుని శాంతం చేసి థాట్స్ కొట్టేశా. కట్టెను కట్టేశాను, థాట్స్ కొట్టేశాను, తెచ్చా. ఏం తెచ్చుకున్నాను? చాలా దివ్య శక్తిని ఈ బ్రహ్మరంధ్రం ద్వారా లోపల ప్రవహింపజేసుకుంటున్నాను. హాయిగా కూర్చున్న ధ్యానంలో. అప్పుడు ధ్యానంలో నీ మనసు ఆలోచించదు. గాఢ నిద్రలో ఏ విధంగా నీ మనసు పని చేయదో ఆ విధంగా ధ్యానంలో నీ మనసు ఆలోచించదు. ఎప్పుడైతే నీ మనసు ఆలోచించదో బయట పనులు నువ్వేం చెయ్యవు. కర్మలు ఏమవుతున్నాయండి? తగ్గిపోతున్నాయి. అందులో చెడు కర్మలు మెలకు వచ్చిన తర్వాత కూడా చెడు కర్మలు చేయడానికి ప్రయత్నించాం. చేస్తే ఏమవుతుందండి? ఏదో ఒకటి మన శారీరక బాధగా వచ్చేస్తుంది. కర్మలన్నీ రోగాలుగా వస్తాయి. కర్మలే రోగాలు. కానీ నేను చెప్పాను కదా, ఆయుసం ఎందుకు వచ్చింది నాకు అంటే, ఎస్, నేను వాళ్ళని చంపాను, అందుకని ఊపిరాడక జన్మలకు నేను హాస్పిటల్ లేదు. నాకు చెయ్యని ఇంజక్షన్లు, ఎన్ని ఇంజక్షన్లు ఇన్ని చేసేవాళ్ళు. ఇంజక్షన్లు నా శరీరం. మరి ఆ కర్మను పోగొట్టుకున్నానా లేదా? ధ్యానం చేసి రోజు ధ్యానం చేస్తున్నాను. అయ్యో బాబు, చెడు కర్మ మటుకు చెయ్యను అని సీక్రెట్ తెలుసుకున్నాను. చెడు కర్మ చేయటమే కాకుండా ఓసి నీ దుంపవయ్యా మనసా, మరి మంచి కర్మలు చేస్తూనే ఉన్నా. ఈ జన్మలో నేనేం చేయలేదండి అని వల్లిస్తూనే ఉన్నా. ఈ జన్మలో చేయలే, కానీ కిందటి జన్మలో నీకు తెలుసా? నీ శరీరం ఉందా? కిందటి జన్మ శరీరం తెలియదు, కానీ నీ మనసు ఉన్నది లోపల. ఆ మనసు నువ్వు చూసుకోలేవు కదా. మరి నువ్వు ఎట్లా అసలు తగ్గించుకోవాలి? దాన్ని కట్టేయటమే, మనసును కట్టేయటమే. కట్టేసాం అనుకోండి, వాయుపుత్రులం అయిపోతాం. ఆ శ్వాసను ఆపుకొని ఆపద్దు. శ్వాసను ఆపితే ఏమవుతుంది? చచ్చిపోతాం. శ్వాస దానంతటి కదా ఆడుతుంది. నీ చేతుల్లో ఏం లేదు. బోడి పెత్తనం మనం ఉంటే ఎదుటి వాళ్ళ శ్వాసను ఆపేస్తామండి. మనం మామూలు వాళ్ళం కాదు. అందుకనే ఏ క్రియలు నీ చేతుల్లో లేవు. నీ చేతుల్లో చేత కాదు నీకు. నీ బోడి మనసు వాళ్ళ ట్రిక్కులు మాత్రం నువ్వు చేస్తావు. చెడ్డ పనులు, మంచి పనులు, చెడ్డ పనులు ఏదైనా. అందుకని ఆ మనసును కట్టేయటం నేర్చుకున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను. ఆ మనసు కట్టేసి వచ్చేటటువంటి అప్పుడు వచ్చినటువంటి అద్భుతమైన దివ్యశక్తి నాలో ప్రవేశిస్తున్నది. నా లోపల ఎప్పుడైతే మనసు ఆగిపోయిందో, నా మనసు ఎక్కడ ఆగిపోయింది? ఆలోచన చేయటం ఆగిపోయింది. మనసు ఆగిపోలే. అది ఎక్కడికి పోయింది? శాంతంగా కూర్చొని నా ఆత్మతోటి కలిసిపోయింది. ధీయానము అంటే బుద్ధి మాట. ఈ మనసు బుద్ధి నిజమే నువ్వు చెప్పింది. నీతోటి ఫ్రెండ్షిప్ చేస్తానన్నది. ఈ రెండు ధీయానం కలిసి చిన్నగా ఈ మూడు ఫ్రెండ్షిప్ చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఈ మనసు ఎక్కడ పోయింది? మనసు బుద్ధి ఒకటే. మనసు బుద్ధి అహంకారం చిత్తం. అది చెప్పే టైం లేదండి. అందుకనే ఇంకోసారి చెప్తాను, మీరు అవకాశం ఇస్తే. ఈ రెండు కలిపి ఎక్కడికి పోయాయండి? ఆత్మతో కూడుకుంటున్నాయి. అంతే కదా. ఈ రెండింటి మనసు బుద్ధి ఒకటే. మనసు బుద్ధి అహంకార చిత్తం 4 ఈ మనసు యొక్క రూపాలు అంతే. 3 రూపాలు. ఇది ఒరిజినల్. ఇది వచ్చేసి దీనితో కూర్చుంటున్నది. దీని ప్రభావం తగ్గిపోయింది. అంటే శరీరం నిద్రలో, గాఢ నిద్రలో శరీరం ఎట్లా తెలియకుండా ఉంటుందో అట్లా అయిపోయింది. ఈ మనసు కూడా ఎప్పుడైతే ఈ ఆత్మతోటి కలుస్తున్నదో, బుద్ధి ధీయానం అంటే అంటే బుద్ధి అండి. బుద్ధి మనసు కలిసి ఆత్మతోటి కలుస్తున్నాయో ఆలోచన ఆగిపోయాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయాయో నీ మనసు పవర్ఫుల్ అయిపోతున్నది, ఛార్జింగ్ అయిపోతున్నది. ఎందుకు? మంచి పనులు చేయటానికి. ఇన్నేళ్ళు చెడు పనులు చేశా ధ్యానానికి ముందర. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మంచి పనులు చేయడానికి నీ బుద్ధి రెడీ అయిపోయింది. నీ మనసు బుద్ధి రెడీ అయి ఆత్మతో కూడుకొని కూర్చుంది. ఆత్మతో కూడుకున్న తరువాత చక్కగా అమ్మసి మొత్తం పోయి కడిగిన ముచ్చంలాగా తను వెలుగుతో పెట్టింది. అంటే దీపం మర్చిపోతే ఏమవుతుందండి? లోపల ఉన్న తను వెలగలేదు, కానీ దివ్య జ్యోతి ప్రకాశాన్ని పక్క వాటికి చూపెడుతున్నది. లైట్ కనిపిస్తేనే కదా మన చీకట్లో ఉన్న వస్తువులను చూసేది. అట్లా చీకట్లో ఉన్న వస్తువుల్ని, అయ్యయ్యో నేను ఇన్నాళ్ళు మురికి పట్టించుకున్నానా, ఓహో నేను కడుక్కుంటున్నానా నా మురికి, నేను
మనసు కడగటం అంటే చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి చేసుకో. ఓకేనా? చిత్తవృత్తి నిరోధం చేసుకో అని చెప్పారే. ఇదా ఇదే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పింది అని తప్పు చేయకుండా నా మనసుని కంట్రోల్ చేసుకుంటున్నాను. మనసు కంట్రోల్ అయితే, ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో అప్పుడు మన కర్మలు కూడా ఒక నది ఒడ్డు వారుగా పోతుంటే ఎలా ఉంటుంది, అలా మనల్ని అంత బాధించమండి. నాకు అన్ని ఉన్నాయి, డోంట్ కేర్. ఎందుకు? ఐఆమ్ ఏ మెడిటేటర్, నేను ఒక జానిని. ఓకే, నా శరీరం ఏడిపిస్తుంది, ఏడ్చినప్పుడు ఏడుస్తా, నొప్పి వచ్చినప్పుడు ఏడుస్తా. మరి శరీరం నొప్పి పుడితే ఏడమా అండి? గుచ్చితే ఏడమా? ఏడుస్తా. ఆ మనసు కూడా, ఎందుకంటే పాపకర్మలు ఇన్ని చేసి కూర్చున్నాం, కర్మల రూపంలో వచ్చేసాయి, లోపలికి ఎంటర్ అయ్యాయి నాలో శత్రువులు. కామక్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలనే మనసు యొక్క గుణాలని చిన్నగా వాటి ప్రభావం తగ్గించుకున్నాం అనుకోండి, మొత్తం తీసేస్తే మా అవతార్ బాబా లాగా, షిరిడి బాబా లాగా, రమణ మహర్షి లాగా, వివేకానంద లాగా, పరమహంస యోగానంద లాగా, బాబాజీ లాగా అట్లా అయిపోతాం. అంత జయిస్తే ఎక్కడైనా దేవుడు ఎట్లా తిరుగుతుందో మనం తిరగలం. కానీ మనం గొప్పే, వీఆర్ గ్రేట్. ఎందుకంటే మనం స్టార్ట్ చేసుకున్నాం కదా, మనల్ని మనం కడుక్కుంటాం. మంచిదా కాదా? గొప్ప కాదా? ఎంత గొప్ప విషయం అండి. అలా స్టార్ట్ చేసుకొని చిత్త వృత్తి నిరోధం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మొదలుపెట్టామంటే తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ లోపల చచ్చిపోయినా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది అనుకోండి. చచ్చిపోతే మిగిలేదు కర్మల యొక్క భారం ఉంటుందా? మనం ఇక్కడే ఈ జన్మ ఇచ్చినందుకు కడుక్కుంటానికి ఈ టైమే. పైకి పోయిన తర్వాత మళ్ళీ సూక్ష్మ శరీరం అయిపోతుంది, దానికి శరీరం లేదు. ఏం మన పనుల వలన కదా కడిగేది, మంచి పనుల వలన కదా. అది కడగాలి అంటే శరీరం ఎక్కడుంది? నీకు శరీరం ఉంటేనే కదా కడిగేది. అందుకనే మనం ఉండాలి భూమి మీద ఉంటూ మన పాపకర్మల్ని మనం కడుక్కుంటూ మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం జరిగిన తర్వాత మనకి ఈ దుష్కర్మలు తొలిగితేనే ఈ ఒంట్లో రోగాలు పోతాయండి. నేను సత్యం తెలుసుకున్నాం అనుకోండి, నేను పోగొట్టుకుంటాను చేత కాలేదు అంటే అర్థం ఏంటి? నేను ఇంకా క్లీన్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడిదా తప్పు మందా? కాబట్టి ఆ సీక్రెట్ ఏం చేసుకోవాలండి? ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే ధ్యానం చేసి తీరవలసిందే. నీ బుద్ధిని కడుక్కుంటావు, నీ మనసును కడుక్కుంటావు, నీ శరీరాన్ని క్లీన్ చేస్తావు. నువ్వు చక్కగా ఆనందం పొందాలంటే ఆనంద స్వరూపమైన ఆత్మతో కూడి ఉండవలసిందే. ఒక్క ధ్యానంలోనే ప్రయాణం చేసి నీలో ఉన్న అంతరాత్మతోటి కలిసిపోయేది ఒక్క ధ్యాన సమయంలోనే నీ మనసు. పెయ్యంత బాగా అయ్యారు అన్నలారా, పెయ్యి అంటే శరీరం శాంసంగ్ ఆగిపోయింది. అయిపోయింది.